సెల్ఫీ అంటే నేను ఎమ్మెల్యే అయినా సెల్ఫీ నెత్తికి ఎమ్మెల్యే ఉన్నానా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను ఎవరు ఆపోజిషన్లో ఉన్నాను నేను ఒకటే మాట్లాడుతున్నాను నువ్వు సెల్ఫీ ఇస్తావు కదా 23 మంది ఎమ్మెల్యేలు లాస్ట్ 23 ఇవి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఒక సెల్ఫీ పంపన్నకి నా డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు కుప్పంలో నేను ఇట్లా పనిచేసిన 5 ఏళ్ళ చూపాను కేసులు చూపినాడు పక్కన కేసు ఉన్నాడు కదా ఎవరు చూపిస్తారా అవుతుందా అది అవుతుందా సెల్ఫీ ఇస్తే అవుతుందా అధికారంలో ఉంటే కదా రూలింగ్ ఉంటుంది వేరే రాష్ట్రాలు మాది కదా కర్ణాటక అట్లా కాదు వేరే రాష్ట్రాలు అంటే ఎమ్మెల్యే అంటే ఫుల్ పవర్ ఉంటుంది ఆ పార్టీ ఉన్నా మనకు అధికారం ఉంటుంది ఇది అట్లా కాదు కదా ఎమ్మెల్యే అధికారం ఉంటాయి ఎమ్మెల్యే లేకపోతే వాడు డమ్మీ ఎమ్మెల్యే అంటే పని ఏముంది ఇన్ఛార్జ్పై నడుస్తుంది ఇన్ఛార్జ్ నడిచినప్పుడు ఎమ్మెల్సీగా ఉంటే అప్పుడు ఎమ్మెల్యే ఎవరబ్బా ఇది ఉన్నది అది ఎమ్మెల్యే ఏమైనా నడుస్తుందా ఎమ్మెల్సీ ఏమైనా నడుస్తుందా ఫస్ట్ ఎమ్మెల్సీ నాకు గ్రాంట్ ఇచ్చినాను 5 లక్షల 10 కోట్ల రూపాయలు ఇచ్చింటే వాళ్ళకి ఇచ్చినాను ఇప్పుడు నాకు సెల్ఫీ అంటే 150 కాదు 5,000 సెల్ఫీలు నాకేం దినం 10 రాష్ట్ర సెల్ఫీలు అసలు జనాలు తెలుసు జనాలను సులభ పెట్టినారా తెలుసు ఏమి పాపం ఆయన పెట్టుకుందంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు అధికారం లేదు రూలింగ్లో లేదు అంటే ఆ ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్సీ ఏమిటి సార్ ఆ ఎమ్మెల్సీ ఉన్నాడు ఎవరన్నా ఎమ్మెల్సీ చూపాపా ఇంతమంది ఎమ్మెల్సీ ఎవరైనా సెల్ఫీ చూపి ఇంతమంది ఉంటారు 50 మంది ఎమ్మెల్సీ ఉన్నారు కదా ఎవరైనా సెల్ఫీ చూపి మనకి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసి చూపించి ఎమ్మెల్సీ చూపిస్తారా ఉందా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పోవాలంటే ఎమ్మెల్యేని అడగలేడు అట్లా ఉంది ఇప్పుడు ఇంత ఎమ్మెల్సీ ఊరికి పోవాలంటే ఎమ్మెల్యే ఏం బా రావచ్చని అడిగే పొజిషన్ దానికి డబ్బులు గతిలేదు ఇందా పైసా ఇవ్వలేదు మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇందా ఆల్రెడీ ల్యాండ్కి 90 కోట్లు రిలీజ్ అయింది 200 కోట్లు చిల్లర జీవో ఇస్తే 900 కోట్లు 90 కోట్లు రిలీజ్ చేసింది మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన 4 సార్లు ఇక్కడ మనం అది ఉడేగూడెం పూలుకుంట బీటీపీ 2 కోట్లు 3 కోట్లు ఖర్చు చేసిరి స్టాచ్యూ చేసిరి అదేమో బయలా కట్టరి చేసినా అది మాటల ప్రభుత్వం కదా చేతుల ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది మేము ఆయన అధికారంలో 4 ఏళ్ళు చేసిన కదా 10 సార్లు పోయినాము ఎందుకు ఉమామేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఆయన 10 సార్లు పిలుచుకోండి వెంటనే డ్యామ్కి కలెక్టర్ 10 సార్లు పోయినాం పోయింది వచ్చేది ప్రోగ్రాంలోనే ఆడే డ్యామ్లోనే నీళ్ళు వచ్చేస్తే దుమ్మికిడ్చాను అట్లా వచ్చినాడన్నా మాకు చెప్పే నేను పూర్ణాలు ఇద్దరు ఆ వెళ్ళిపడే దగ్గర పోతుంది అయ్యా ఇట్లా 3 నెలలు నీళ్ళు వచ్చేసాం ఎవరో చంద్రనాడు అయినా మనం దుడ్లు ఇచ్చింది మనం డబ్బులు ఇచ్చింది మనం పని జరుగుతుంది మనం ఎడా 90 కోట్లు రిలీజ్ అయింది ఎంత 90 కోట్లు డబ్బు పేమెంట్ చేసింది అటువంటిది మేము చేసుకుంటే ఆయన ఒరే తిరిగి ఖర్చు చేసిందే ఒకసారి సీఎం వస్తే 2-3 కోట్లు ఖర్చు అవుతుందా లేదా 4 సార్లు వస్తుంటాయి ఆ దుడ్లు ఖర్చు వేసి బస్సు ఎగురుకుంటే మాట చెప్పంటే రిజర్వేరంట డ్యామ్ ఫస్ట్ కట్టదు వేరే బీటీ ఫస్ట్ కట్ట ఇదైనా అద్భుతం అంట కట్టుకోకుండా ఇంకోటి ఇస్తాను ఆ నీరు డ్యామ్లో నీరు వచ్చేది గ్యారెంటీ డ్యామ్లో నీరు వచ్చేది గ్యారెంటీ ఫస్ట్ అది ఉండే ఇది మేము బీటీ పైన బీటీపీకి 8 కోట్లు లేదు 3,000 4 కోట్లు డబ్బులు ఉంది మా దగ్గర ఉందా ఇస్తాడా ఇప్పుడు అందుకు ఎందుకు ఎట్లా అది ఫ్లైఓవర్ 2 ఫ్లైఓవర్ చేసి కదా నేను ఈ మధ్య దీనికి వద్దు అని చెప్పి పోయి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు పోయి రైల్వేలో పోయి మాకు అట్లా ఇచ్చేయండి అదే బెల్ట్ ఒకటి అక్కడ ఉంది కదా అక్కడ జేఎల్ఎస్ కాలం కదా అట్లా ఇచ్చేసింది మాకు టౌన్ కూడా బాగుంటుంది అని పోయి అడిగి వీళ్ళు పట్టబట్టే మాకు కావాలని నేను టాటా ప్రసాద్ ఇక్కడికి బెంగళూరు పోయి మాట్లాడుతుంది లేదు సార్ అప్పుడు ఆల్రెడీ అయిపోయింది పని అది మీ మంత్రి ఫోర్స్ చేసి కావాలని అడిగినాడు ఎవరో బాగుంటారు ఇది వెంట అట్లా వచ్చి సరిపోతుంది లేదా ఎట్లా కొంచెం అంతే కదా ఇవన్నీ ముందే ప్రాజెక్టులు ఎప్పుడో అయిపోయింటావు ఇవి రైల్వే ప్రాజెక్ట్స్ చేసేప్పుడు ఇవన్నీ ప్రాజెక్టులు అయిపోయింటాయి ఆయన చేయలేదు వీళ్ళు చేయలేదు చూస్తాం ఇప్పుడు అది కూడా ఈ సంవత్సరం చూడండి డెవలప్మెంట్ అనేది అంటున్నారు ఖచ్చితంగా నెక్స్ట్ 5 ఏళ్ళు డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే మరి ఆసరా ప్రోగ్రామ్ అయిపోయిందా 27 కోట్లు మనకి మిగిలిపోతుందా అన్నమాట జగనన్న కాలనీ భూములు కొనేసినామా అది డబ్బులు అది ఖర్చులు మిగిలిపోతుందా అదేవిధంగా ప్రతి ఊళ్ళన్న ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్తో ఆర్బీఐ సెంటర్ సచివాలయం హెల్త్ సెంటర్ 3 కట్టినామా అన్ని ఊళ్ళన్న అది డబ్బులు మిగిలిపోతుంది ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వద్దన్న చేస్తారు 5 ఏళ్ళు సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు
నెక్స్ట్ ఇయర్ లోపల 4 ఏళ్ళ లోపల డ్యామ్ కట్టి నీళ్ళు చెరువులు నీళ్ళు నింపేది 100% సత్యమంతా గ్యారంటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.